హూస్టన్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. షిరిడి సాయిబాబా మందిర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాపనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా 128 కుండాలతో సామూహిక శతచండీ హోమాన్ని వేద మంత్రోచ్చారాల మధ్య నిర్వహించారు. హోమంలో ఉపయోగించిన ద్రవ్యాలను సైతం భారత్ నుంచి తీసుకొచ్చినట్లు వారు వివరించారు. ఆద్యంతం భక్తి ప్రవర్తులతో సాగిన ఈ ఉత్సవంలో ఎన్ఆర్ఐ భక్తులు పాల్గొని తరించారు. హ్యూస్టన్లో షుగర్లాండ్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా జలారాం మందిర్ ప్రాంగణంలో గత 3 రోజులుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు అధివాసాలన్నీ పూర్తి చేసుకొని రెండో రోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలి. ఈ గుడిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఇక్కడ వేంచేసి ఉంది. అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ గుడిలో ఉండేటువంటి సర్వదేవతలు కూడా అందరినీ కూడా ఆశీర్వదించాలి. కమ్యూనిటీ చక్కగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుతూ సామవేదుల ఆధ్వర్యంలో వైశ్య కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట అందరి సమక్షంలో 1000 లక్షల జనంలతో ఆనందంగా జరిగినది. అందరూ భక్తులకు అమ్మ ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మా మనవి. సిన్స్ 10 days నుంచి దీని గురించి వాలంటరీ వర్క్ చేస్తూ వాలంటరీ కోఆర్డినేటర్ చేస్తూ ఇంతగానం ఇంత సక్సెస్ ఇప్పటివరకు వాలంటరీ జరిగిపోయింది. జై బాసల్. అమెరికన్ ప్రోగ్రెసివ్